సీఎం డిప్యూటీ సీఎం కలిసి సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత ఆరోపించారు. కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణికి బొగ్గు బావులు తెచ్చుకుంటే దాదాపు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఉన్న బొగ్గు బావులను కూడా ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కవిత విమర్శించారు. అండర్ గ్రౌండ్ మైనింగ్ ను రద్దు చేస్తే ఆందోళనను తీవ్రతరం చేస్తామని ఆమె హెచ్చరించారు. బొగ్గుబాయి కార్యక్రమంలో భాగంగా కాశీపేట మైన్ 1 ను పరిశీలించి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇవాళ సింగరేణి కార్మికులు నేను కోరేది ఒకటే. నిన్న మొన్న డిప్యూటీ సీఎం గారు, అంతకుముందు ముఖ్యమంత్రి గారు, మా రియాజ్ అన్న చెప్పినట్టు క్లర్కులు, జనరల్ మేనేజర్లు ఇవ్వాల్సినటువంటి వినతి పత్రాలు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఇస్తున్నారు. నేను వారిని ఒకటే కోరుతా ఉన్నా, అయ్యా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మిమ్మల్ని ఈ సింగరేణి ప్రాంతం కావచ్చు, యావత్ తెలంగాణ కావచ్చు, ఎన్నుకున్నది ఎందుకోసం? సింగరేణిని కాపాడడం కోసం. మీరు పెద్ద పెద్ద నాయకులు చేయాల్సిందేంది? అక్కడ హైదరాబాద్లో, ఢిల్లీలో ఉండి సంతకాలు పెట్టి సింగరేణికి బొగ్గు బాయిలు ఎక్కువ తీసుకురావాలి, బొగ్గు గనులు ఎక్కువ తీసుకురావాలి. మనకి ఏదైతే ఐటీ పర్క్స్ మీద ట్యాక్స్ పడుతుందో దాన్ని మాఫీ చేసే ప్రయత్నం చేయాలి. మీరు సంతకాలు పెట్టి ఏం చేయాలి? హైదరాబాద్లో మెడికల్ బోర్డు ఖచ్చితంగా నెలకు 2 సార్లు పెడతామని చెప్పి తీర్మానం చేసి ఆ పని చేయాలి. చేయాల్సిన పనులు చేయకుండా ఏదో ఈడికి వచ్చేసి మభ్య పెడదాం కార్మికులను అనుకుంటే కార్మికులు ఏం మభ్య పడేటోళ్ళు కాదు. ఎందుకంటే మీకు